హెచ్చరిక. ఇప్పుడు మన వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. మన వర్తమానం యొక్క అంశం ఏంటి చెప్పండి? లుక్ అంటు జీసస్. మొదటి వర్తమానంలో 5 విషయాలు, యేసు వైపు చూస్తే వచ్చినటువంటి 5 ఆశీర్వాదాలు చూసాం కదా. ఇప్పుడు రెండవ వర్తమానంలో ఏం చెప్తానంటే, యేసు వైపు చూస్తూ నడవాల్సినటువంటి మనము ఈ ఆత్మీయ జీవిత యాత్రలో యేసు వైపు చూడకపోతే వచ్చేటటువంటి 5 చెప్పాలి 5 నష్టాల గురించి చెప్తాను. అర్థమైందా? ఇందాక యేసు వైపు చూస్తే వచ్చిన 5 ఆశీర్వాదాలు చూసాం. సాల్వేషన్, సక్సెస్, సాటిస్ఫాక్షన్, శాంటిసిఫికేషన్, తర్వాత సర్వీస్ అని 5 ఆశీర్వాదాలు చూసాం కదా. ఇప్పుడు ఏం చూద్దామంటే, యేసు వైపు చూడాల్సినటువంటి మనము యేసు వైపు చూడకోకుండా వేటి వైపు మనం చూస్తే మనకు వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. దాని కొరకు మనం ఏం చేద్దామంటే, ఒక భక్తుని జీవితంలో జరిగిన సంఘటనని మనం కేస్ స్టడీ లాగా చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడు ఎవరు? పేతురు కదా. పేతురు భక్తుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి తను ఒక శ్రేష్టమైనటువంటి పరిచర్యను పొంది యేసు ప్రభువారితో నడిచినటువంటి పేతురు మరి 5 సందర్భాల్లో పేతురే, 5 సందర్భాల్లో కూడా పేతురే. ఈ పేతురు భక్తుడు 5 సందర్భాల్లో ప్రభు వైపు చూడాల్సినటువంటి పేతురు ప్రభు వైపు చూడకుండా వేటి వైపు చూస్తూ వచ్చాడో వాటి వలన తను పొందినటువంటి నష్టాలేంటో ఒక 5 సంగతులు క్రొత్త నిబంధన సువార్తల్లో నుంచి మనం చూద్దాం. అదే సందర్భంలో పేతురే లేదా పేతురు లాంటి ఒక గొప్ప శిష్యుడు భక్తుడే అలా తప్పిపోతే నీవు నేను కూడా అలాగే తప్పిపోతున్నామా? మనం కూడా అట్లాగే యేసు వైపు చూడకుండా వేరే వాటి వైపు చూసి నష్టపోతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుని సరిచేసుకుని ప్రభు బలలో పాలు పొందుదాం. రండి మన సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోదాం. దాని కొరకు పేతురు గారి జీవితాన్ని చూద్దాం. దాని కొరకు మొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుదామా అందరం కలిసి? క్రొత్త నిబంధనలో 16వ పేజీలో ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. పేతురు మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగి పోసాయి. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు సందర్భాన్ని చూద్దాం. ఏంటి సందర్భము? ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వెంటబెట్టుకుని మరి సముద్రం అద్దరికి వెళ్ళి మరల వారు తిరిగి వస్తూ ఉన్నారు అర్ధరాత్రి. ఆ తిరిగి వచ్చే సమయంలో శిష్యులేమో పడవలో వస్తున్నారు. ప్రభువు ప్రార్థన చేసుకొని ఆ ఏకాంత ప్రదేశంలో ప్రార్థన చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఆయన నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు పడవలో ఉన్నటువంటి శిష్యులందరూ చూసి అమ్మో భూతం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే భయపడ్డారు. ఇప్పుడు వారు భూతం అంటా ఉంటే ప్రభు అన్నాడు దూరం నుండి, భూతము కాదు నేనే అన్నాడు ప్రభు. ఇప్పుడు నేనే అనగానే వెంటనే పేతురు అందుకుని అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా అవకాశం ఇవ్వయ్యా అని అడిగాడు. ఇప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడు, సరే పేతురు రా అన్నాడు. ఇప్పుడు పేతురు పడవలో నుంచి ఏం చేసినాడు, అన్ని దోణిలో నుంచి నీళ్ళ మీద కాలు పెట్టాడు. ఆశ్చర్యం వేసింది పేతురుకి. అరే నేను చిన్న వయసు నుంచి కూడా నా తండ్రితో ఈ సముద్రంలో వేటాడడానికి వెళ్ళేవాడిని. ఎప్పుడైనా ప్రమాదకరమైన పరిస్థితి వస్తే మేము పడవలో నుంచి సముద్రంలో దూకేసే వాళ్ళము. అప్పుడు మేము సముద్రంలో మునిగిపోకోకుండా ఈత కొట్టుకుంటూ మేము ఒడ్డుకొచ్చేవాళ్ళము. ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల నా ఈ వేట జీవితంలో ఏ రోజు కూడా నేను సముద్రం మీద కాలు పెడితే నేను అలా నిలబడలేదు, కానీ నేను మునిగిపోతా వచ్చాను, ఈరోజు నేను నిలబడ్డానే అని ఆశ్చర్యం వేస్తుంటుంది బహుశా పేతురికి. ఇప్పుడు పేతురు ఏం చేస్తా ఉన్నాడు? నీళ్ళ మీద ఏం చేస్తున్నాడు? ఎవరిని చూస్తా నడుస్తున్నాడు? ప్రభువుని చూసినంతసేపు కూడా పేతురు ఏం చేసినాడు? నడిచాడు. ఇప్పుడు 30వ వచనంలో ఒక మాట రాసించినాడు పరిశుద్ధాత్మ దేవుడేమని, పేతురు గాలిని చూచి. అక్కడ ఆగుదాం. 29వ వచనం వరకు ఎవరిని చూశాడు?
లుక్ అంటూ జీసస్. మన వర్తమానం యొక్క అంశం యేసు వైపు చూశాడు. 29వ వచనం వరకు. 30వ వచనంలో ఎవరిని చూశాడు? గాలిని చూశాడు. ఎవరిని చూడాలి పేతురు? ఎవరిని చూడాలి పేతురు? లుక్ అంటూ జీసస్. ఎవరిని చూశాడు పేతురు? ఇప్పుడు ఏమొచ్చింది? మొదటి నష్టం ఏమొచ్చింది? భయం వచ్చింది. ఒక తలంపు చెప్పిన ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా నువ్వు రక్షించబడినటువంటి రోజు దగ్గర నుంచి మార్చి 22వ తారీఖు 2020వ సంవత్సరం వరకు కూడా లుక్ అంటూ జీసస్, ప్రభు వైపు చూస్తూ వచ్చినావేమో. ఎక్కడా కూడా భయపడకుండా ఆత్మీయ జీవితంలో ముందుకి నడుస్తూ వచ్చావు. ఇప్పుడు మార్చి 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఎవరిని చూసావు? కరోనాను చూసావు, వైరస్ని చూసావు, మరణాలను చూసావు, కేసులను చూసావు. ఇవన్నీ చూస్తూ వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు నీ జీవితంలోనూ కూడా ఏమొచ్చింది? భయం వచ్చింది. అందుకు ప్రభువు ఇదిగో ఈ నెలలో ఈ మొదటి ప్రభుదినం రోజున ప్రభువు మిమ్మల్ని ధైర్యపరచడానికి కొరకు, మిమ్మల్ని బలపరచడానికి కొరకు, మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి కొరకు, మిమ్మల్ని ఆదరించడానికి కొరకు ప్రభు మీకు ఇస్తున్న వర్తమానం ఏంటో తెలుసా? డోంట్ లుక్ అంటూ యువర్ సర్కమ్స్టాన్సెస్, లుక్ అంటూ జీసస్. యేసు వైపు మీరు చూడండి. అంతేగాని మీ పరిస్థితుల వైపు, మీ అనారోగ్యాల వైపు, మీ అప్పుల వైపు, మీ కరువుల వైపు, మీ బాధల వైపు, మీ నిందల వైపు, మీ అవమానాల వైపు మీరు చూడండి. చూస్తే మీకు కూడా ఏమొస్తుంది? ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు, చాలా ధైర్యం కలిగినటువంటి శిష్యుడు పేతురు, చాలా అనుభవం కలిగినటువంటి శిష్యుడు పేతురు. అట్లాంటి పేతురే ప్రభువుని చూసినంతసేపు ధైర్యంగా నడిచినాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో పేతురు ఏమైపోతున్నాడు? భయపడ్డాడు. రెండవ నష్టం ఏంటి? మునిగిపోసాగినాడు. అంటే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు ఇప్పుడు ఒక విశ్వాసిని ఏం చేస్తాయి తెలుసా? ముంచేస్తాయి. మనం వాటిని తొక్కి వాటిని అధిగమించకపోతే అవే నిన్నేం చేస్తాయి? ముంచేస్తాయి. మునిగిపోసాగినాడు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నా వైపు చూసినంతసేపు కూడా నీవు జలములలో పడి దాటినా అవి నిన్నేం చేయవు? ముంచజాలు. అదే అగ్నిలో పడి నడిచినా కూడా అవి నిన్ను కాల్చజాలు. ఎప్పుడు? ప్రభు వైపు మనం చూస్తూ నడిచినప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నా జీవితంలో మొదటి సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది లుక్ అంటూ జీసస్. యేసు వైపు మనం చూడాల్సినటువంటి మనము యేసు వైపు చూస్తూ నడిచినంతసేపు కూడా మనం నడవగలుగుతాం. కానీ యేసుని కాకుండా గాలి లాంటి శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, పరిస్థితిలో, నష్టాలు, కష్టాలు, వీటి వైపు కనుక మనం చూస్తే మన జీవితంలో కూడా భయం అనేటటువంటి నష్టం వస్తుంది. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మునిగిపోయేటటువంటి పరిస్థితి మన జీవితాలకి దాపరిస్తుంది. ఇప్పుడు మనం పరీక్షించుకుందామా? ఈ 5 నెలలు ఈ పరిస్థితుల్లో ఎవరి వైపు మనం చూస్తూ నడిచామో, ఎవరి వైపు చూస్తూ మనం నడవాలో మనల్ని మనం పరీక్షించుకుని సరి చేసుకుని ఆ ప్రకారం చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. రెండవ సంగతి మళ్ళీ పేతురు చేసిన రెండవ పొరపాటు ఏంటో ఈ పక్క పేజీలోనే ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన మళ్ళీ పేతురు అన్నగారే పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని చూచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాను. చెప్పండి, ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాక్యం చదివారు కదా, చెప్పండి, వాక్యం చదివారు కదా, ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మా, పేతురుతో మాట్లాడుతున్నారు. మరి స్టార్టింగ్లో ఏమని సంబోధించారు? మరి పేతురుతో అన్నారు మీరు. మరి జాగ్రత్త చదవాలి. 5 నెలలు టైం ఇచ్చింది అందుకే దేవుడు, మీరు బైబిల్ బాగా చదువుతారని. చెప్పండి మళ్ళీ, ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు? మరి లాస్ట్లో పేతురుతో చెప్పినని రాయబడి ఉంది. మరి కరెక్ట్ సమాధానం చెప్పాలా మీరు? తెలుసుగా నేను ప్రశ్నలు అడుగుతానని. మర్చిపోయారా? 5 నెలలు గ్యాప్ వచ్చేసరికి రాళ్లే వీడు మర్చిపోయి ఉంటారులే ఇంకా అనుకున్నారా?
చెప్పండి సమాధానం. అమ్మా టైటిల్ బాగుంది, ఏంటి కరెక్టే చెప్పండి. అది పేతురులో ఉన్న, మరి పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? ప్రభు దగ్గరే ఉన్నాడు కదా. పేతురు ఎక్కడున్నాడు? ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ పేతురులో ఎవరున్నారు? అదెట్లా సాధ్యం? అదెట్లా సాధ్యం? సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకని? అదిగో ప్రభువే చెప్పినాడు అక్కడ. ఏమని? పేతురు, నువ్వు దేవుని సంగతులు చూడాల్సినటువంటి వాడివి, ఎవరి సంగతులు చూస్తున్నావు? మనుషుల సంగతులు చూస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నీలోనికి ఏమొచ్చింది? అందుకనే ఏమన్నాడు పేతురు? ప్రభు చెప్తున్నాడు అక్కడ. సందర్భం ఏంటంటే ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ రాత్రికి నేను అప్పగించబడబోతున్నాను, మరి ఈ పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను, వారిని నన్ను సిలువకేస్తారు, మరి నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని నేను పునరుత్థానుడే తిరిగి లేస్తాను అని ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే వెంటనే పేతురు అన్నాడు, ఏమని? ప్రభువా నీకు అట్టి మరణము దూరమగును గాక అన్నాడు. ఇంకేమన్నాడు? అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం వేసేస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు వెంటనే, సాతానా నువ్వు నా వెనక్కి పో, నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు అని పేతురుతో చెప్పాడంటే ఇప్పుడు ఎవరు మాట్లాడింది? పేతురులో ఉన్నటువంటి, మరి పేతురు ఎక్కడున్నాడు? ప్రభు దగ్గరే ఉన్నాడు. కానీ పేతురులోకి ఎవరు ఎంటర్ అయినారు? ఎందుకు? చూసావా? జాగ్రత్త. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని సంగతులు, యేసు వైపు, లుక్ అంటూ జీసస్, యేసు వైపు చూడాల్సినటువంటి మనము, దేవుని సంగతులు చూడాల్సినటువంటి మనము ఎప్పుడైతే మనుషుల సంగతులు చూడడానికి మనము ప్రాధాన్యతనిస్తామో అప్పుడు నీకు తెలియకుండానే, నువ్వెంత దేవునితో ఉన్నప్పటికీ కూడా నీకు తెలియకుండానే నీలోనికి ఎవరు ప్రవేశిస్తారు? సాతాను. అప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? ప్రభు అన్నాడు, నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు అన్నా. అర్థమైందా? చాలామంది దేవుని మందిరాల్లో చాలామంది గొప్ప మరి సీనియర్ విశ్వాసులు అయినప్పటికీ కూడా చాలామంది దేవుని పరిచర్యకు, దేవునికి అభ్యంతరంగా ఉండడానికి కలిగిన కారణం ఏంటయ్యా అంటే, వారి ఎంత సీనియర్ విశ్వాసులు అయినప్పటికీ కూడా వారి విశ్వాస జీవితంలో ప్రభు వైపు చూస్తూ ఆత్మచేత నడిపించబడవలసినటువంటి వారు, ప్రభు సంగతులు విచారించవలసినటువంటి వారు వాటిని విస్మరించి మనుషుల సంగతులను ఆలోచిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి వారి జీవితంలోనికి లేదా వారి హృదయంలోనికి సాతాను ప్రవేశిస్తూ వచ్చినాడు. కాబట్టే వారు అభ్యంతర కారకులుగా ఉంటూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కూడా మనుషుల సంగతులను చూస్తున్నావేమో, ఒకవేళ నీవు కూడా శత్రువు నీలోనికి రావడానికి అవకాశం ఇచ్చినావేమో, ఒకవేళ నీవు కూడా స్థానిక సియోను సంఘంలో అభ్యంతర కారణంగా ఉన్నావేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకుని సరి చేసుకోవాలి. అందుకనే అపోస్తులైన పౌలు నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అందరూ పూర్తి చేయండి, అందరూ పాపం అనేది రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అక్క. నేను చెప్పింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యమును చూడటము లే. చూసారా ఏం చేస్తున్నారు? అందరూ వారి వారి సొంత పనులే చూస్తున్నారు కానీ ప్రభు కార్యాన్ని చూడట్లా. పేతురు చేసిన పొరపాటు కూడా ఏంటి? పేతురు, నువ్వు మనుషుల కార్యాలనే చూస్తున్నావు కానీ దేవుని కార్యాన్ని నీవు చూడట్లా. కాబట్టి జాగ్రత్త ప్రియమైనటువంటి విశ్వాసి, నీ నా జీవితంలో లుక్ అంటూ జీసస్, ప్రభు వైపు చూద్దాం, ప్రభు యొక్క కార్యాల వైపు మనం చూద్దాం. అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళేటటువంటి వారిగా ఉంటాం. అట్లా లేదు అంటే మన జీవితంలో కూడా వచ్చే రెండవ నష్టం ఏంటో తెలుసా?
మనంతట మనమే శత్రువు మనలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి, మన కుటుంబ జీవితంలోనికి, మన సంఘ జీవితంలోనికి ప్రవేశించడానికి మనమే ఏం చేసిన వాళ్ళం అవుతాము? ద్వారాలు తెరిచినటువంటి వారం అవుతాం. కాబట్టి జాగ్రత్త. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూద్దాం. పేతురు జీవితంలో మూడవ పొరపాటు మళ్ళా అదే పుస్తకము పక్క పేజీలో 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదామా? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు మళ్ళీ పేతురు మాట్లాడుతూ ఇట్లా అంటున్నారు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. మూడవది సందర్భం ఏంటి? ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతర దర్శనం పొందుతూ వచ్చారు. ఇప్పుడు రూపాంతర దర్శనం పొందినప్పుడు పరలోకంలో నుండి ఎవరు దిగి వచ్చారు? మోషే, ఏలియాలు దిగి వచ్చారు. ఇప్పుడు మోషే, ఏలియాలు దిగి వచ్చినప్పుడు పేతురు ఏమన్నాడు చెప్పండి? అక్కడ రాయబడి ఉంది కదా, ఇదిగో మోషే, ఏలియాలు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రు. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇప్పుడు జాగ్రత్తగా స్టడీ చేయండి ఆ వచనాలని. ఇప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళ ముగ్గురిని రూపాంతర కొండ మీదకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆయన రూపాంతరం చెందాడు. ఇప్పుడు రూపాంతర దర్శనం చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ముందున్నాడు. ఇప్పుడు పేతురు అప్పటి వరకు ఎవరిని చూశాడు? రూపాంతరం చెందిన ప్రభువుని చూశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆకాశం నుండి మోషే, ఏలియాలు దిగొచ్చారో ఇప్పుడు పేతురు ఎవరిని చూస్తున్నాడు? మోషే, ఏలియాలను చూస్తున్నాడు. ఇప్పుడు చూసిన వెంటనే పేతురు నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. అంటే ఇప్పుడు పేతురు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రభువుకే ఏం చేస్తున్నాడు? పేతురు సలహాలు చెప్తున్నాడు. ఏం సలహా చెప్పాడు? అది కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరికి చెప్తున్నాడు? పేతురు ప్రభువుకి చెప్తున్నాడు. కారణం ఏంటి? మన వర్తమాన అంశము లుక్ అంటూ యేసుని చూస్తే ఆ మాట వచ్చి ఉండేది కాదు. ఎవరిని చూశాడు? మోషే. ఇప్పుడు రెండవ మాట అన్నాడు. ఏమని? మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి, ముగ్గురికి 3 డూప్లెక్స్ హౌసెస్ కట్టేస్తాను ఇక్కడ. అప్పుడు మనం ప్రశాంతంగా అసలు ఇక్కడే ఉండొచ్చు. ఈ మోషే, ఏలియాలు పరలోకానికి పోవసరలా, నువ్వు సిలువ వేయబడవసరలా, మళ్ళీ పునరుత్థానం అవసరం, నువ్వు పరలోకానికి పోవసరలా. ఇక్కడ హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇక్కడికి ఎటువంటి కరోనా వైరస్ కూడా రాదు ప్రభువా అన్నాడు. అంటే ఇప్పుడు రెండవ పొరపాటు ఏం చేశాడు చెప్పండి? పేతురు ఏం చేశాడు? కొంచెం ఆలోచించి చెప్తారా? మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నీకొకటి, ముగ్గురికి 3 పర్ణశాలలు కడతానన్నాడు కదా. ఆ మాటలో పేతురు చేసిన పొరపాటు ఏంటి చెప్పండి అమ్మా? పర్ణశాలలు కడతానంటాం పొరపాట? కాదు అమ్మా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏంటి పేతురు చేసినటువంటి పొరపాటు అంటే, మోషే, ఏలియాలు ఎవరు? దేవుని చేతిలో వాడబడినటువంటి ఒక సామాన్యమైనటువంటి ప్రవక్తలు లేదా మనుషులు మోషే, ఏలియా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, మనకు సరిగా సరిపోయిన ప్రధాన యాజకుడు, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి మనుష్య పోలికగా పుట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినటువంటి సృష్టికర్త. ఇప్పుడు ఈ సామాన్యులైనటువంటి ప్రవక్తలతో ఇదిగో ఇంత గొప్ప ఘనుడైనటువంటి ప్రభువుని ఏం చేసినాడు? ఒకటి చేసేసాడు, సమానం చేసేసాడు.
ఇంకా ఎక్కువ మాట్లాడతాడేమో. లూకాసు వార్తలో ఇదే ప్యాసేజ్ రాయబడి ఉంటుంది, పేతురు తెలియకనే మాట్లాడేశాడని రాయబడి ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడేస్తాడేమో అని తర్వాత వచనంలో ఇప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, ఏమని? ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన చెప్పినది మీరు వినండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా పేతురుకి చెప్పాడు ప్రభు ఏమని? పేతురు, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరితో ఎవరిని సమానం చేయాలో నువ్వు చెప్తే ఆయన వినడం కాదు, ఆయన చెప్పింది నువ్వు విను పేతురు అని చెప్పాడు. ఈ అన్ని నష్టాలు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడడానికి కలిగినటువంటి కారణం ఏంటి చెప్పండి? మూడవ సందర్భంలో యేసు వైపు చూడాల్సినటువంటి పేతురు ఎవరి వైపు చూశాడు? మోషే ఏలియాల వైపు చూశాడు. వచ్చిన నష్టం ఏంటి? ఆ తర్వాత వచనాల్లో రాయబడి ఉంటుంది చూడండి. వచ్చిన నష్టం ఏంటి? 6వ వచనంలో, శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి. ఇప్పుడు నష్టం ఏంటి చెప్పండి? బోర్లా పడ్డాడు. పేతురు ఏమైనాడు చెప్పండి? బోర్లా పడ్డాడు. ఇది నష్టం. యేసు వైపు చూడాల్సినటువంటి పేతురు మనుషుల వైపు చూస్తూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో జరిగిన మూడవ నష్టము, ఆత్మీయ జీవితంలో తను బోర్లా పడ్డాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తలంపేంటో తెలుసా? నా జీవితాల్లో ప్రభు వైపు చూస్తూ నడవాల్సినటువంటి మనము కూడా మనుషుల వైపు చూస్తూ వస్తున్నటువంటి కారణాన్ని బట్టి మన జీవితంలో కూడా బోర్లా పడుతున్నాం అంటే తప్పు కాదేమో. అవునా కాదా? వేరే వాళ్ళ సంగతిని పక్కన పెడదాం, మన సంగతిని ఒకసారి ఆలోచిస్తే మనలో కూడా చాలామంది ప్రభు వైపు చూస్తూ, ప్రభు ఇచ్చినటువంటి, ఇందాక చెప్పాం కదా ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్లో లేదా ఈ కంటెక్స్ట్లో ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనకు ఒక గొప్ప సర్వీస్ ఇచ్చినాడు, పరిచర్య ఇచ్చాడు కదా. ఈ పరిచర్యలో ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి మనము కూడా చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వైపు చూస్తూ మనం కూడా ఏమవుతున్నాం తెలుసా? బోర్లా పడుతున్నాం. ప్రియదేవుని బిడ్డ, మన సహవాసంలో కూడా చాలామంది కొంతమంది వ్యక్తుల వైపు చూస్తూ, కొంతమంది నెహెమ్యా గారి వైపు చూస్తూ, కొంతమంది జీటీ బెంజమిన్ గారి వైపు చూస్తూ, కొంతమంది తిమోతి గారి వైపు చూస్తూ, కొంతమంది కడప శాంసన్ గారి వైపు చూస్తూ, కొంతమంది జాన్ సుబ్బారెడ్డి గారి వైపు చూస్తూ, ఇట్లా వీళ్ళందరి వైపు చూస్తూ ఆత్మీయమైన జీవితంలో ఈ పరిచర్యలో ఏమవుతా ఉన్నారు చెప్పండి? బోర్లా పడుతున్నారంటే తప్పు కాదేమో కదా. ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఎవరు వీళ్ళు? మనుష్యులు. ఎవరిని చూడాలి నువ్వు? లుక్ అంటూ. అది మర్చిపోకూడదు మీరు. సాయంత్రం నేను మళ్ళీ బస్ ఎక్కి విజయవాడ వెళ్ళేంత వరకు కూడా మీరు ఇది చెప్తానే ఉండాలి. ఏది? లుక్ అంటూ జీసస్. యేసు వైపు యేసు వైపు చూడాల్సిన మనము మనుషుల వైపు చూస్తే మనం కూడా పరిచర్యలు ఏమవుతాం? బోర్లా పడ. అందుకనే దేవుడు మీ దాసులను లేకపోతే ఈ వాక్యం రాసే వాళ్ళను ప్రేరేపించి ఇదిగో ఇక్కడ ఒక వాక్యం రాశారు. ఏమని రాశారు? ఇదిగో ఈ పులిపీట వెనకమాల నిలబడి ప్రసంగం చేసేటటువంటి ప్రసంగికుడిని మీరేం చెయ్యొద్దు, ప్రసంగికుడిని చూడద్దు. ఎవరిని చూడాలి? యేసు తప్ప మరి ఎవ్వరు కూడా వారికి. అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు బోర్లా పడ్డాడు పేతురు. ప్రభు వచ్చాడు, తనని ముట్టుకున్నాడు, పేతుర్ని లేపాడు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు పేతురుకి? ప్రభు తప్ప అని రాసినాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు తప్ప మోషే ఏలియాలు ఏం చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మోషే ఏలియాలని మనం ఏం చేయకూడదు, చూడకూడదు. ఒకవేళ వారిని చూడాలంటే ఇక్కడ కూడా వాళ్ళని కూడా చూపించుండేవాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. పేతురు జీవితంలో తను చేసిన మూడవ నష్టం. మొదటిదేమో యేసుని చూసి నడవాల్సిన పేతురు గాలిని చూచాడు, భయపడ్డాడు, మునిగిపోసాగాడు. యేసు సంగతులు చూడాల్సిన పేతురు మనుషుల సంగతులను చూశాడు, శత్రువు తనలోనికి ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు. యేసుని చూడాల్సిన పేతురు మోషే ఏలియాలను చూశాడు, ఆత్మీయ జీవితంలో బోర్లా పడ్డాడు. ఆ తర్వాత ప్రభు తప్ప మరి ఎవ్వరు కూడా అతనికి కనబడదు. జాగ్రత్త. మన జీవితంలో కూడా యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప
మనుషుల వైపు మనం చూడదు. రాజుల వైపు, అధికారుల వైపు, ఇంకా ఎవరెవరి వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు, సర్వ అంతర్యామి అయినటువంటి దేవుడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తే సమస్త కార్యములు మనకు కూడా మన పక్షముగా ఆయన సాధ్యపరుస్తాడు. మనుషులకి అసాధ్యమైనవి సైతము కూడా ఆయనకు సాధ్యము. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఆయన వైపు మాత్రమే మనం ఏం చేయాలా? చూడాలి. ఓకేనా? ఇది 3. రండి 4వ సంగతి, పేతురు చేసిన 4వ పొరపాటు. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామా? 5-6 వచనాలు. యేసు ప్రభువారు మాట్లాడుతూ ఇట్లా అంటున్నారు, ఏమని? పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దూమెక్కాను. సరే, మంచిది. 4వ సందర్భం ఏంటి ఇక్కడ? సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై ఆయన సమాధిని గెలిచి లేచిన తరువాత మరి అప్పటికి 2 సార్లు శిష్యులకి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివిన సందర్భము 3వ సందర్భంలో ఆయన ప్రత్యక్షమైనటువంటి 3వ సందర్భం. ఈ అధ్యాయం ప్రారంభంలో ఏముంది అంటే, ఇప్పుడు మళ్ళీ పేతురు భక్తుడే. మరి పేతురు అందరిలో కంటే కొంచెం పెద్ద ఆయన, అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ పేతురు అన్నాడు, నేను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాను. మరి 3.5 సంవత్సరాలంటే ప్రభుతో ఉన్నాం, మరి ఆయన పెట్టింది తిన్నాం, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసాం, ఆయనతో నడిచాము. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి నేను మళ్ళీ చేపలు పట్టడానికి పోతున్నాను అన్నాడు. ఇప్పుడు అంటే వెంటనే ఇప్పుడు ఆయనతో పాటు అన్నయ్య వెళ్తా ఉంటే మనం వెళ్తే తప్పేంటిలే అని ఇంకొక 6 జూనియర్ శిష్యులు కూడా బయలుదేరారు. వీళ్ళందరూ వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి పడినటువంటిది కాదు. చాలా నిరాశపడ్డారు. పేతురు వేటలో మంచి నిపుణత కలిగినటువంటి వాడు. చిన్న వయసు నుంచి కూడా తన తండ్రితో మరి సముద్రంలో వేటాడడానికి వెళ్ళేవాడు. ఏ చేప ఏ టైంలో ఎక్కడ దొరుకుతుందో తనకు బాగా తెలుసు. అంత నైపుణ్యం కలిగినటువంటి పేతురు సైతం కూడా నిరుత్సాహానికి గురయ్యాడు. ఇప్పుడు ప్రభు 3వసారి వారికి ప్రత్యక్షమయ్యి మనం చదివిన మాట 5వ వచనంలో మనం చదువుతూ వచ్చాం కదా. ఇప్పుడు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని సంబోధించాడు వాళ్ళని? యేసు పిల్లలారా కాదు, యేసు ప్రభు వారు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు అని అడిగాను కదా. అప్పుడు మీరు యేసు పిల్లలారా అనకూడదు. ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అని సంబోధించాడు కదా. వాస్తవంగా అయితే ఒకవేళ ప్రభు స్థానంలో మనం ఉన్నట్లయితే మనం ఏమని సంబోధించేవాళ్ళం చెప్పండి? సందర్భం అంతా చెప్పానుగా మీకు, సడన్గా అడగలేదుగా. ఆ సందర్భం అంతా చెప్పాను కదా. ఇప్పుడు సందర్భాన్ని బట్టి ప్రభు స్థానంలో మనం ఉంటే ఏమని సంబోధిస్తాం అమ్మా? సరే, నేనే చెప్పనా ఏమని సంబోధిస్తాము? ఓరి నమ్మక ద్రోహులారా అని పిలిచేవాళ్ళు, అవునా కాదా? లేకపోతే కృతజ్ఞత హీనులారా. ఎందుకని? ఏ సముద్రంలో అయితే చేపలు పడతా వలలు బాగు చేసుకుంటా ఉన్నాడో పేతురు, అదే సముద్రం దగ్గరికి ప్రభు వెళ్ళి, పేతురు నేను నిన్ను మనుషులు పెట్టే జాలరుగా చేస్తాను రా అంటే సముద్రము, వల, వ్యాపారము, పడవ, తండ్రి అన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. 3.5 సంవత్సరాలు ప్రభు చేసే అద్భుత ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూశాడు, ప్రభుతో నడిచాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వేటినైతే విడిచిపెట్టాడో మళ్ళీ వాటిని ఏం చేశాడు? పట్టుకున్నాడు వెళ్ళి పేతురు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని ఏమని పిలుస్తాం మనమైతే? నమ్మక ద్రోహి అని పిలుస్తాం. కానీ ప్రభు ఏమని సంబోధించినాడు? ఇది ప్రభు యొక్క ప్రేమ, అర్థం చేసుకోవాలి మనం. సరే,
ఇప్పుడు ప్రభు పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డా మాకేం దొరకలేదని. ఇప్పుడు ప్రభు అన్నాడు, మీ వలలు కుడి పక్క వేయండి అన్నారు. బహుశా పేతురు అనుకున్నాడేమో, నేను చేపలు పట్టడంలో చాలా నిపుణుడిని కదా, కుడి ప్రక్క వేసాం, ఎడం ప్రక్క వేసాం, అన్ని ప్రక్కలు వేసాం, ఎక్కడ కూడా దొరకలేదు, మరి ఈయన కుడి ప్రక్క వేయమంటున్నాడు, సరే వేద్దాంలే అనుకున్నాడు. వేశాడు. ఇప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడినాయి. మరి రాత్రంతా అంత వేటగాడు నైపుణ్యం కలిగినటువంటి పేతురు వేస్తే పడంది, ఇప్పుడు ఎట్లా పడినాయి చెప్పండి? ఇప్పుడు ఎట్లా పడినాయి అమ్మా? ఇప్పుడు ఎట్లా పడినాయి? ఇక్కడ ఒక తలంపు చెప్పనా? దేవుడు తన నోటి మాట చేత కలుగజేసిన సృష్టి యావత్తూ కూడా ప్రభు మాటకేం చేస్తూ ఉన్నాయి? లోబడుతున్నాయి. కానీ దౌర్భాగ్యకరమైన సంగతి ఏంటంటే, దేవుడు తన చేతులతో నేలమట్టిని తీసి తనే ఒక రూపాన్ని, తను ఎట్లా ఉన్నాడు అదే పోలికలో ఒక రూపాన్ని చేసుకుని తనలో ఉన్నటువంటి జీవాన్ని మానవుని నాసికారంధ్రంలో ఊది తను ఒక జీవించే ప్రాణిగా చేసుకున్నటువంటి మానవుడు మాత్రము దేవుని మాటనేం చేయట్లేదు, వినట్ల. ఎంత బాధాకరమైన సంఘటన! ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన స్నేహితుడా, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు వినట్లేదేమో, నీతోనే మాట్లాడుతున్నాడేమో దేవుడు. అవునా కాదా? ఆ రోజు రాత్రి ప్రభు ఒక మాట అన్నాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేస్తాను ప్రభువా, ఇట్టి మరణం నీకు దూరమగును గాక అంటే ప్రభు ఒక మాట అన్నాడు, పేతురు నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, కానీ ఈ రాత్రే నువ్వు తెల్లవారకు ముందే లేదా కోడి కుయ్యక ముందే నువ్వేమంటావు? 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటావు పేతురు అన్నాడు. ఈ మాట ఎవరు మర్చిపోయినారు? పేతురు మర్చిపోయాడు. అంటావన్న మాట పేతురు మర్చిపోయాడు కాబట్టి పేతురు అనేశాడు. పేతురు మర్చిపోయాడు, కానీ ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు అమ్మా? ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు? దేవుడు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలా, పాప అటు ఇటు తిరగకూడదు, కూర్చోవాలి. నువ్వు ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు? మీరు ఆలోచించట్లా. అయిపోయిందా మీకు? లంచ్ టైం అయిపోయిందా? 5 నెలల తర్వాత వచ్చాను, అప్పుడే విడిచిపెట్టను. ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నారు? కోడి పుంజు జ్ఞాపకం పెట్టుకుందండి. అవునా కాదా? ఎవరితో చెప్పాడు ప్రభువు? పేతురు నువ్వు ఈ తెల్లవారే లోపు, కోడి కూసే లోపు నువ్వు 3 సార్లు నేను ఎవరో నాకు తెలియదు అంటావయ్యా అన్నాడు. ఈ మాట ఎవరు విన్నారు? కోడి వింది. పేతురు మర్చిపోయాడు, కానీ కోడి ఏం చేసింది? ఎట్లా చెప్పగలం కోడి జ్ఞాపకం పెట్టుకుందని? ఇప్పుడు పేతురు వెళ్తున్నాడు, ఓ చోట కూర్చున్నాడు, ఒక అమ్మాయి అంది, నువ్వు కూడా వీళ్ళలో ఒక అతని శిష్యుడివే కదా అంది. వెంటనే పేతురు ఏమన్నాడు? లేదు నేను వాళ్ళ శిష్యుని కాదన్నాడు. ఇప్పుడు కోడి ఏం చేసింది? ఇక అట్లా ఏదంటే చెప్పకూడదు సమాధానం. కోడి కూసిందా? కూసిందంటారు. కొంతసేపు తర్వాత ఆ కూసిన కోడినే కోసామంటారు కూడా మీరు. కోడి కుయ్యలా. కోడి ఏం చేసింది? లెక్క పెట్టుకుంది. ఎన్నోసారి? ప్రభు ఏమన్నాడు? 3వసారి పేతురు ఎప్పుడు అంటాడో అప్పుడు కోడి ఏం చేయాలి? కుయ్యాలి. ఇప్పుడు కోడి ఏం చేసింది? లెక్క పెట్టుకుంది. 1 లెక్క పెట్టుకుంది. బహుశా రాత్రి నిద్రపోలేదేమో కోడి, అన్నం తినలేదేమో కోడి. ఎవరిని ఫాలో అవుతుంది? పేతుర్ని ఫాలో అవుతూ ఉంది. ఇప్పుడు 2వ స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్న భటులు అన్నారు, నువ్వు కూడా వాళ్ళ శిష్యుడివే కదా అని. ఇప్పుడు మళ్ళీ 2వసారి పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కోడి ఏం చేసింది? 2 లెక్క పెట్టుకుంది. ఇప్పుడు 3వసారి చలిమంట దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు అన్నారు, చలిమంట దగ్గర కూర్చున్నవాళ్ళు, నువ్వు ఆయన శిష్యుడు కదా. కాదు అన్నాడు. వెంటనే కోడి ఏం చేసింది? ఇప్పుడు ఎవరి మాట లోబడ్డారు చెప్పండి? సృష్టిలో సృష్టించబడినటువంటి కోడి లోబడింది, తన చేతులతో సృజించుకున్న మానవుడు లోబడట్లేదు. అక్కడ ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఏలియాకి రొట్టెలును మాంసం ఇచ్చిరా అని ఎవరితో చెప్పాడు దేవుడు? కాకి స్వభావం ఏంటి? వాస్తవంగా పిల్లల చేతులు ఏదన్నా ఉంటే తనుకుని పోయేది, కానీ ఎంతో ఒబీడియంట్గా ఏం చేసింది? తీసుకుని వెళ్ళి, ఇదిగో నా ప్రవక్తని ఎత్తి సముద్రంలో పడవేస్తా ఉన్నారు, నీవు అతన్ని మింగు, అతనికి ఎటువంటి ప్రాణానికి నష్టం చెయ్యొద్దు, హాని చెయ్యొద్దు, ఈ 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండు, నీళ్లు తాగద్దు, ఏమీ తినద్దు, నువ్వు అట్లాగే ఉండు, 3వ రోజున వెళ్ళి నినివే అనేటటువంటి ఊరిలోకి వెళ్ళి అక్కడ నా ప్రవక్తని క్షేమంగా అక్కడ కక్కిరా అని ఎవరితో చెప్పినాడు దేవుడు? లోబడిందా లేదా?
అదే బుక్లో మరి యోనా మాట వినని యోనా, మాట వినిన మీనా కదా. మీనా అంటే చేప, యోనా అంటే శిష్యుడు. దేవుని ప్రవక్త ఏమో మాట వినలేదు, దేవుడి చేత సృష్టించబడినటువంటి చేప ఏం చేసింది? దేవుని మాట వింటూ వచ్చింది. ఇట్లా మీరు చూసుకుంటా వస్తే ఇప్పుడు చేపలు కూడా ఎందుకు పడినాయి? ఇప్పుడు పేతురుతో చెప్పాడు ప్రభు ఏమని, పేతురు నీ వల చెప్పాలి మీరు, నీ వల కుడి ప్రక్కవై అన్నాడు. ఇప్పుడు ఎవరు విన్నారు ఈ మాట? సముద్రంలో ఉన్న చేపలన్నీ విన్నాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకున్నాయి, ఏమన్నాయి? ఇప్పుడు మన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, పేతురు కుడి పక్కన వలేస్తా ఉన్నాడు, మనం అందరం వెళ్ళి ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఏం చేయాలా? ఆ వలలో పడాలి అని లోబడి వచ్చేం చేస్తుంది, దాంట్లో పడుతూ వచ్చింది. ఇప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి, వాళ్ళ లాగాడు. సరే, మన సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మానవుడు దేవుని మాట వినట్లా, దేవుడు సృష్టించిన సృష్టి ఆయన మాట వింటుంది అన్నదాని కొరకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు మన సందర్భంలోనికి వద్దాం. ఇప్పుడు విస్తారమైన చేపలు పట్టారు, వాటిని లాగారు. ఆ కింద ఉన్న 103 గొప్ప చేపలు పడినాయి అని. ఇప్పుడు ఇంకా వలలు బిగిలిపోతూ ఉంటే ఇంకా వేరే వాళ్ళని కూడా పిలుచుకొచ్చారు. వీళ్ళు లాగలేక వాళ్ళందరూ కలిసి లాగారు, పడవలో వేశారు. ఓకే, ఇప్పుడు తర్వాత వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరైనా? యోహాను. ఇప్పుడు యోహాను మాట్లాడుతూ అంటా ఉన్నాడు, మనం రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు, ఇప్పుడు ఈయన వచ్చి కుడి పక్కన వల వేయండి అంటే విస్తారమైన చేపలు పడినాయి అంటే ఈయన ఎవరో కాదు, 3.5 సంవత్సరాలు మనల్ని పెంచి పోషించిన ప్రభువు సుమీ అని యోహాను గుర్తుపట్టి చెప్పేంత వరకు కూడా పేతురికి ఆయన ప్రభు అన్న సంగతి తెలియలేదు. ఎంత దురదృష్టకరమైన సంగతి. సరే, ఇప్పుడు ఒక ఆలోచన, మరి ఇంత సంఘటన జరుగుతూ ఉంటే యోహాను ప్రభువుని చూసి గుర్తుపెట్టేంత వరకు పేతురు రికగ్నైజ్ చేయలేకపోయాడు అంటే మరి పేతురు బహుశా ఎవరిని చూస్తూ ఉన్నాడు? ఇప్పుడు మన సబ్జెక్టుకు వచ్చాం కదా, మన సందర్భం ఎవరిని చూస్తూ ఉండుంటాడు అమ్మా? ఎవరిని చూడాలి పేతురు? మన వర్తమానం యొక్క అంశము, ఎవరిని చూడాలి పేతురు? లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడాల్సిన పేతురు ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? విస్తారమైనటువంటి చేపలు. ఒకసారి ఇప్పుడు మన మనస్సాక్షికి పని చెప్పండి, మన మనస్సాక్షిని మాట్లాడనివ్వండి. ఇప్పుడు మనం కూడా అంతేనా కాదా? ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రభు వైపు చూడాల్సిన మనము చాలా సందర్భాల్లో ప్రభువుని విడిచిపెట్టి ప్రభువిచ్చినటువంటి ఆశీర్వాదాల వైపు చూస్తూ ప్రభువుని విడిచిపెట్టిన సందర్భాలు లేవంటారా మన జీవితంలో? మీ మనస్సాక్షిని మీకే సమాధానం చెప్పనివ్వండి. మీ మనస్సాక్షి పరీక్షించుకుని ప్రభు బలలో చేయండి. చాలామంది యవనస్తులైన పిల్లలు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఏమని ప్రార్థన చేయమంటారంటే, అన్న మాకు ఎడ్యుకేషన్ అయిపోయింది, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చెయ్యన్నా అని అడుగుతారు. ప్రార్థన చేస్తాం. దేవుని కృపను బట్టి, మా గొప్పతనాన్ని బట్టి కాదు కానీ దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుని కృపను బట్టి వాళ్ళకి మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఆ తర్వాత ఆదివారం నుంచి ఇప్పుడు ఆ యవనస్తులు దేవుని మందిరంలో కనిపిస్తారా, కనపడరా? చెప్పండి, మీరే చెప్పండి, యథార్థంగా చెప్పండి సుమా. కనబడరు. ఇప్పుడు వాళ్ళని అడుగుతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాం, గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏమ్మా రావట్లేదంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? అమ్మా బిజీ అయిపోయిందన్న, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వర్క్ అంతా మాకే ఇచ్చేసారన్న. ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు దేన్ని చూస్తున్నారు చెప్పండి? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని చూడాల్సి నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఉద్యోగాన్ని చూస్తున్నావు. కొంతమంది యవనస్తులైన పిల్లలు వస్తారు, అన్నా మాకు వివాహం అయ్యింది, మా పిల్లలు కలగలేదు, పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్నా అంటారు. ప్రార్థన చేస్తాం. దేవుడి కృపను బట్టి వాళ్ళకి దేవుడు ఒక మంచి బిడ్డని ఇస్తాడు. ఇప్పుడు తర్వాత వారం నుంచి ఏం చేస్తారు? మానేస్తారు. ఏమా రావట్లేదంటే శాంతిరాజు అన్న ఫ్యాన్లు పెట్టాడన్నా, ఈ బయట అంతా వేడి ఉక్కబోస్తూ ఉంది, మా వాడు పుట్టడమే మల్టీ సూపర్ స్పెషాలిటీ సెంట్రలైజ్డ్ ఏసీ హాస్పిటల్లో పుట్టాడు, వాడు ఏసీ లేనిదే అసలు పడుకోవట్లేదు, అన్నం తినట్లేదన్నా, ఇక్కడ ఏసీలు లేవు కదా అందుకని తీసుకురావట్లేదన్నా. అన్న ఏసీ ఎప్పుడు పెడతాడో అప్పుడు మేమేం చేస్తాం?
ఇట్లా అంటున్నారని చెప్పి మన దాంట్లో కాదు, కానీ బయట చాలా చాలా చర్చిలు సెంట్రలైజ్డ్ ఏసీ చర్చిలు ఉన్నాయి. అదేదో ఘనతలాగా ఇప్పుడు సియోను ప్రార్థనా మందిరము అని మనం ఒక వాక్యం రాసి హెడ్డింగ్ పెడతాం. వాళ్ళైతే వాళ్ళ మందిరం పేరు రాసి కింద క్యాప్షన్ ఇస్తున్నారు, సెంట్రలైజ్డ్ ఏసీ చర్చ్ అని. అంటే నేటి దినాల్లో చర్చెస్లో ఏసీ ఉంటుంది కానీ ఎవరు ఉండట్లేదు, ఏసు ఉండట్లా. సరే, ఇప్పుడు మన తలంపు ఏంటంటే ఇప్పుడు ఏసీ లేదు కాబట్టి నేను రావట్లేదన్నా. మరి నీకు పిల్లలు పుట్టక ముందు చూస్తావా? మనం కూడా చేసే పొరపాటు అదే. చాలా సందర్భాల్లో ఆశీర్వాదం ఇచ్చినటువంటి దేవుని వైపు చూస్తూ మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాల్సింది పోయి ఆ ఆశీర్వాదాన్ని చూస్తూ చూస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నాం, మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పక్కనున్నటువంటి యోహాన్ చెప్పే వరకు ఈయన ప్రభువు సుమి అని చెప్పేంత వరకు కూడా పేతురు రికగ్నైజ్ చేయలేకపోయినాడంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి ప్రియదేవుని బిడ్డ. రెండవ సంగతి, ఇప్పుడు అతను ఎట్లా ఉన్నాడంట? వస్త్రహీనుడు, అంటే దిగంబరుడు, అంటే ఇంగ్లీష్లో నేకెడ్, అంటే ఒంటి మీద ఏమి లేవు, తనకి బట్టలు కూడా లేనే. ఈ విస్తారమైనటువంటి ఆస్తి, ఈ విస్తారమైనటువంటి చేపలు చూసుకునేటటువంటి క్రమంలో నేను దిగంబరిని అన్న సంగతిని కూడా పేతురు ఏం చేసినాడు, మర్చిపోతూ వచ్చినాడు ప్రియదేవుని బిడ్డ. అవునా కాదా? నేటి దినాల్లో కూడా అంతే. చాలామంది ఈ కర్నూలులో, హైదరాబాదులో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. మా మందిరానికి ఎంతమంది వస్తారు? మా మందిరానికి 1,00,000 మంది వస్తారు. మా మందిరానికి 2 లక్షల మంది ప్రజలు వస్తారు. ప్రపంచంలోనే 52 రోజుల్లో కట్టిన మందిరం మాదే గొప్ప మందిరం. ఏం చూస్తున్నారు చెప్పండి? ఏం చూస్తున్నారు? 1,00,000 మంది వస్తున్నారు మా మందిరానికి అంటే ఎవరిని చూస్తున్నారు? విస్తారమైన ప్రజల్ని చూస్తున్నారు, కానీ ఎవరిని చూడట్లేదు. ఇప్పుడు వాళ్ళనే ప్రభు అన్నాడు లౌదకియా సంఘం గురించి చెబుతూ, నీవు దిగంబరివి, నీవు దిక్కుమాలిన వాడివి, నీవు దరిద్రుడవి అని ప్రభు చెప్పాడు, నేను చెప్పట్లా. అర్థమైందా? చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా మనకి ప్రభు ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి జ్ఞానాన్ని చూసుకునో, విస్తారమైనటువంటి ఆస్తిని చూసుకునో, విస్తారమైనటువంటి మనకున్నటువంటి సంపదను చూసుకునో ప్రభువుని చూడడం మర్చిపోతున్నావేమో. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ, నీవు కూడా దేవుని దృష్టికి దిగంబరుడివే, దరిద్రుడివే, దిక్కుమాలినటువంటి వాడివే. జాగ్రత్త. ప్రభు వైపు చూడాలి మనము. పేతురు చేసిన పొరపాటు అదే. ఆ విస్తారమైనటువంటి చేపలను చూస్తూ ప్రభువుని రికగ్నైజ్ చేయలేకపోతూ వచ్చినాడు. ఈవెన్ తాను దిగంబరత్వంలో ఉన్నానన్న సంగతిని కూడా మర్చిపోయినాడు. కాబట్టే ఇప్పుడు ప్రభువుని చూడలేక సముద్రంలో దూకేస్తూ వచ్చినాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. జాగ్రత్త. నా జీవితంలో విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడొచ్చు. ఈ రోజుల్లో 1,00,000 మంది వచ్చేదేమండి? 1939, 1940లోనే వచ్చేవాళ్ళు 20,000 మంది, 30,000 మంది బక్సింగ్ గారు మీటింగ్ పెడితే. ఏ రోజైనా ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడా? మా మందిరానికి 20,000 మంది వస్తారు, మా మందిరానికి 30,000 మంది వస్తారు, నేను 10,000 సంఘాలు కట్టాను, నా అంత గొప్ప సేవకుడు ఇంకొకటి ఈ ప్రపంచంలో నేను లేడని ఎప్పుడైనా పబ్లిసిటీ చేసుకున్నాడా? మీకు తెలుసా దైవజనుడు బక్సింగ్ గారు నట ఎవరైనా బ్రదర్ యు ఆర్ ఏ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఒప్పుకునేవాడు కాదంట. నో 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 నో, ఐఎమ్ నాట్ ద గ్రేట్ సర్వెంట్, అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, ఐఎమ్ ద ఆర్డినరీ సర్వెంట్ అనేవాడు. నేను గొప్ప సేవకుడిని కాదు బ్రదర్, దేవుడు గొప్పవాడు, నేను ఆయన యొక్క పరిచర్య చేసేటటువంటి ఒక సామాన్యమైనటువంటి సేవకుణ్ణి. అది పరిచర్య. అది ప్రభు వైపు చూస్తూ చేసిన పరిచర్య. కాబట్టే అది ఈ రోజున ఆశీర్వాదంగా ఫలభరితమైనటువంటి పరిచర్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 40,000 పైచిలకు సంఘాలు స్థాపించబడడానికి కారణమవుతూ వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఆ యొక్క క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? మనము ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రభు వైపే చూస్తున్నామా, లేదా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాల వైపు చూస్తూ ప్రభువుని మర్చిపోతా ఉన్నామో? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని సరి చేసుకుని ఆ ప్రకారం చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది
రండి 5వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత మన ప్రభువుల్లో పాలు పొందుదాం. ఇదే అధ్యాయము 21వ అధ్యాయములోని ఎక్కడ 21వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం 21వ వచనం చదవండి. మళ్ళీ పేతురు గారే. పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతడి సంగతి ఏమవునని యేసుని అడిగాను. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్తూ, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమయ్యా, నీవు నన్ను. 5వ సందర్భం మళ్ళీ పేతురు గారే. ఏంటి ఇక్కడ సందర్భం చెప్తాను వినండి. ఇప్పుడు 15, 16, 17 వచనాల్లో ప్రభు అడిగాడు, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు పేతురు. మొదటిసారి ఏమన్నాడు పేతురు, ప్రేమిస్తున్నాను ప్రభా, నీకే తెలుసయ్యా అన్నాడు. ప్రేమలు, ఇక్కడ ప్రేమ అని ఉంది కదా, ఈ ప్రేమలు 4 రకాలు గ్రీక్లో. మనకైతే ఒకటే ప్రేమ, తల్లికి చెప్పినా, లేకపోతే భార్యకి చెప్పినా, పిల్లలకి చెప్పినా, బ్రదర్కి చెప్పినా, ప్రియురాలకి చెప్పినా, ప్రేమికుడికి చెప్పినా మనకు ఒకటే ప్రేమ, ఐ లవ్ యూ. కానీ గ్రీక్లో ఒక పదం కాదు, 4 పదాలు ఉన్నాయి గ్రీక్లో ప్రేమను గురించి. ఆ 4 ఏంటంటే స్టోర్జ్, ఫిలియో, ఇంకొకటి ఏంటిది, ఒక్క నిమిషం, 4 పదాలు, సారీ. స్టోర్జ్, ఎరోస్, స్టోర్జ్, ఫిలియో, అగాపే అని 4 పదాలు. 1 ఎరోస్, 2 స్టోర్జ్, 3 ఫిలియో, 4 అగాపే. ఎరోజ్ అనేది ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి మాట, అంటే ఆ ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు వాళ్ళు చెప్పేది ఎరోజ్ అంటారు గ్రీక్లో. అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ప్రేమను సూచించే పదం అది. తర్వాత స్టోర్జ్ అనేది ఏంటంటే మరి ఒకే దేశానికి, ఒకే భాషకి చెందినటువంటి 2 వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ప్రేమను గురించి చెప్పేటప్పుడు స్టోర్జ్, STORG, స్టోర్జ్ అంటారు. 3వది ఫిలియో. ఫిలియో అంటే 2 స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఫిలియో అంటారు. ఇంకా 4వది అగాపే. అగాపే అంటే ఇట్స్ ఎ డివైన్ లవ్, దైవికమైనటువంటి ప్రేమ. ఇప్పుడు 2 సార్లు కూడా యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు సింపుల్గా ఫిలియో అన్నాడు. గ్రీక్ బైబిల్లో ఫిలియో అన్నాడు, అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రేమిస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ప్రభు మళ్ళీ 2వసారి అడిగాడు, మళ్ళీ ఫిలియో అన్న. ఇప్పుడు 3వసారి అడిగినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభు 3వసారి అతను అడిగినప్పుడు అట పేతురు ఏం చేయబడ్డాడంట, పేతురు వ్యసన అడి అని అప్పుడు చెప్పాడు 3వసారి. ఏమని? అగాపే. నేను అనుకుంటాను 3 సార్లు కాదు, ఒకవేళ పేతురు 33 సార్లు ఫిలియో అన్నా కూడా ప్రభు కంటిన్యూస్గా ఏం చేసి ఉండేవాడు, అడుగుతానే ఉండేవాడు కదా. 3 సార్లు ఎందుకు అడిగినాడు చెప్పండి ప్రభు? 3 సార్లు ఎందుకు అడిగాడు ప్రభు? 3 సార్లు తను ఏం చేసినాడు, నువ్వెవరో నాకు తెలియదని అడిగాడు. కాబట్టి ఇప్పుడు బహుశా 3 సార్లు ప్రభు అతను ఏం చేసినా, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఓకే, సరే ఇప్పుడు ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రభు ఏం చేశాడు, సరే అయితే నువ్వు నా గొర్రె పిల్లల్ని మేపన్నాడు. ఆయన పరిచర్యని పేతుర్ని క్షమించి, తను చేసిన పొరపాటు ఏంటో తను గ్రహించాడు కాబట్టి పేతుర్ని క్షమించి మళ్ళీ తిరిగి తనని సమకూర్చి దేవుడు తన పరిచర్యని పేతురికి అప్పగించాడు. ఇది ఇప్పుడు 21వ వచనం పైన జరిగినటువంటి సందర్భం చెప్పాను నేను మీకు. ఇప్పుడు 21వ వచనంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పేతురు అతనిని చూచి కదా. ఎవరిని చూశాడు అమ్మా? ఎవరిని చూశాడు? పక్కన ఎవరున్నారు సీన్లో? యోహాను ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు కదా, 3 ఉన్నారు. ఇప్పుడు అతనిని చూచి అంటే ఎవరిని చూశాడు? యోహాను చూశాడు. యోహాను చూసి అంటున్నాడు, ప్రభువా మరి ఇతని సంగతి ఏంటి అంటా ఉన్నాడు. చూసారా, పేతురు ఎవరిని చూడాలి? యేసుని చూడాలి పేతురు. కానీ ఇక్కడ 5వ సందర్భంలో ఎవరిని చూస్తున్నాడు? అర్థమవుతుందా? యేసును చూడాల్సిన పేతురు మొదటి సందర్భంలో ఎవరిని చూశాడు? గట్టిగా చెప్పాలి. దేవుని సంగతులు చూడాల్సిన పేతురు 2వ సందర్భంలో ఎవరిని చూశాడు?
మనుషుల సంగతులు. యేసును చూడాల్సినటువంటి పేతురు 3వ సందర్భంలో ఎవరిని చూశాడు? మోషే ఏలియాలను. యేసును చూడాల్సిన పేతురు 4వ సందర్భంలో ఎవరిని చూశాడు? విస్తారమైన చేపల్ని. 5వ సందర్భంలో యేసును చూడాల్సిన పేతురు ఎవరిని చూస్తున్నాడు? యోహాన్ని చూస్తా ఉన్నాడు. వాస్తవంగా అయితే ఏం చేయాలి పేతురు? ప్రభువా, నేను కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏ వలని, ఏ పడవని, ఏ చేపల్ని, ఏ వేటనైతే వదిలానో మళ్ళీ అదే దానికి పోయానయ్యా. అయినా కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. మళ్ళీ నా కోసం మళ్ళీ ప్రత్యక్షమయ్యావు. నా తప్పేంటో నాకు తెలియజేశావు. నన్ను క్షమించావు. నన్ను తిరిగి సమకూర్చావు. మళ్ళీ నీ పరిచర్య ఏం చేశావు? మళ్ళీ నీ పరిచర్య నాకు అప్పగించావు. వందనాలు ప్రభువా. నా కోసం ప్రార్థన చేయ్యా. నువ్వు అప్పగించిన పరిచర్యను నేను అపోస్తల కార్యంలో నేనేం చేస్తాను? మొదలు పెడతాను, పరిచర్య చేసుకుంటాను. నన్ను ప్రార్థన చేసి పరిచర్యకు పంపించు ప్రభువా అని అడగాల్సింది. అంతేగా చేయాల్సిన పని మనము, అంతేనే కదా? ఇప్పుడు ఆయన చేసున్నట్లయితే బాగుండేది. ఇప్పుడు వెళ్ళిపోకుండా అక్కడ ఆగి ఇతని సంగతి ఏంటి అంటున్నాడు. ఒక భక్తుడట ఇట్లా ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. ప్రభువా, మా ఎదురింటి ఆయనకి ఇల్లు లేదు, కానీ ఈ మధ్య కొత్త మంచి బిల్డింగ్ కట్టాడు ప్రభువా, నాకు 2 బిల్డింగ్లు ఇవ్వయ్యా అన్నాడు. సరే ప్రభు, ఈయన ప్రార్థన ఆలకించి 2 బిల్డింగ్లు ఇచ్చాడు. కొన్ని రోజులకి ఎదురింటి ఆయన ఇంట్లో ఒక ఎర్ర కారు కనపడుతుందంట. ప్రభువా, మా ఎదురింటి ఆయన ఒక కారు కొన్నట్లున్నాడు, మాకు 2 కార్లు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసినాడు. 2 కార్లు ఇచ్చాడు ప్రభు. కొన్ని రోజుల తర్వాత ఎదురింటి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు తీసేశారంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంతేగా? ఇప్పుడు దీన్ని బట్టి ఈ చిన్న స్టోరీలో నుంచి మనం నేర్చుకున్న మోరల్ ఏంటి? ఎదుటి వారిని చూసి మనం ఏం చేయకూడదు, అట్లా వాళ్ళ వైపు చూడకూడదు. నీ పనేదో మన పనేదో మనం ఏం చేసుకోవాలా? ఇప్పుడు ప్రభు అదే మాట అన్నాడా లేదా? నేను వచ్చే వరకు అతడు ఉండడం నాకు ఇష్టమైతే నీకేం పని? దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు సంబంధం లేని విషయము. నువ్వు వెళ్ళి అంటే ఇండైరెక్ట్గా ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఏ పని అయితే నీకు అప్పగించానో ఆ పని నువ్వు చూసుకో అని ప్రభువు చేత ఏం చేయబడ్డాడు? గద్దించబడ్డాడు. చూసావా? నా జీవితంలో చాలాసార్లు మనం చేసే పొరపాటు కూడా అదే. మనకు ఒక పరిచర్య ఇస్తారు, మనల్ని నమ్మి మన సామర్థ్యాన్ని బట్టి స్థానిక సేవకులో, బాధ్యత కలిగిన సహోదరులో, మరి సండే స్కూల్ టీచర్సో మరి మనం నమ్మి మనకు ఒక పరిచర్య ఇస్తారు. మనం ఏం చేయాలా? వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుని ఆ పరిచర్యని నమ్మకంగా, యథార్థంగా మనకు అప్పగించబడిన పరిచర్యని జరిగించి ఒకరోజు నీ లోకయాత్ర ముగించి ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి అనుకుంది. కానీ మనం ఏం చేస్తాం? అక్క ఆ సిస్టరు సరిగా నేర్పించట్లేదు అక్క పాటలు, నేనే బాగా నేర్పిస్తా అని మనం ఏం చేస్తాం? వాళ్ళ సంగతి చెప్తాం. అన్న, ఈ బ్రదర్ పాటలు సరిగ్గా పాడట్లేదన్న, రాగాలు సరిగ్గా రావట్లా, వాడికంటే నేనే సూపర్గా పాడతా. ఇగో ఆయన బైబిల్ స్టడీ చెప్తున్నాడు, అన్నీ తప్పులే చెప్తున్నాడన్నా, నేనైతే ఇంకా సూపర్గా చెప్తా అని చెప్తాను. అసలు నీకు ఇచ్చిన పరిచర్య గురించి ఏది రిపోర్టు? జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. 5 సంగతులు. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ వెళితే 5 ఆశీర్వాదాలు చూసాం మొదటి వర్తమానంలో. కానీ యేసు వైపు చూడాల్సిన మనము పరిస్థితుల వైపు, మనుషుల సంగతుల వైపు, మనుషుల వైపు, విస్తారమైనటువంటి ఆస్తి వైపు, తోటి సహోదరుల వైపు చూస్తే వచ్చే 5 నష్టాలు కూడా చూసాం. ఒకవేళ ఈ 5 నష్టాల్లో ఏ నష్టంలో నువ్వు ఉన్నావు ఒకసారి నేను పరీక్ష చేసుకో. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వేటి వైపు చూస్తున్నావు ఒకసారి నేను పరీక్ష చేసుకో. అందుకే భయపడుతున్నావు, అందుకనే శత్రువుని ఇంట్లో విలయ తాండవం చేయడానికి నీవే అవకాశం ఇస్తూ వచ్చినావేమో. ఆత్మీయమైనటువంటి దిగంబరత్వంలోనికి వెళ్ళిపోతా ఉన్నావేమో. ఆత్మీయ జీవితంలో బోర్లా పడిపోతా ఉన్నావేమో. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ప్రభు చేత గద్దించబడుతున్నావేమో. ఏ నష్టంలో నువ్వు ఉన్నావో వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. ఆ ప్రకారం చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది అటు వివేచన ఆత్మ ప్రభు మనందరికీ దయచేయునుగాక.
ప్రభు సన్నిధిలో తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క శరీరక్త మాంసం యోగ్యమైన విధానంలో పాలు పొందుదాం. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం, కళ్ళు వంచుదాం.